హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మహిళా వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలా సపోర్ట్ చేసి నాకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టం కదా, నాకు కూడా ఇష్టం. సో కుక్కర్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఎలా చేశానో చూద్దాం. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాము. నేను 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ నీట్గా క్లీన్ చేసుకొని దానిలో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పెరుగు వేసుకున్నాను. ఇక్కడ మీకు కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని మ్యారినేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. లేదంటే ఆనియన్ కుక్ చేసేటప్పుడన్నా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని కుక్ చేసుకోవచ్చు. పెరుగు వేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకొని దాన్ని కూడా మనము 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని నేను 2 టేబుల్ స్పూన్ ఘీ తీసుకున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా టేస్ట్ కావాలి అనుకుంటే ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇంకా 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేసుకోవచ్చు. ఆయిల్ అండ్ ఘీ కాగిన తర్వాత నేను బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ కూడా మీ దగ్గర ఏదైతే ఉందో అదే వేసుకోవచ్చు. షాజీరా చాలామంది వేసుకోరు, కానీ అది వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఆనియన్ వేసుకుని ఆనియన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా త్వరగా మగ్గుతుందని అందరికీ తెలిసిన చిట్కానే ఇది. తర్వాత నేను 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అది హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంట్లో చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటేనే బిర్యానీకి ఇంకా టేస్ట్ వస్తుంది. ఆనియన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 ఆయిల్లో బాగా వేగిన తర్వాత నేను టమాటో వేసుకున్నాను. టమాటో కూడా మూత పెట్టుకుని దగ్గరగా మగ్గ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నా దగ్గర క్లిప్పింగ్ మిస్ అయ్యింది. మీరు కావాలంటే పుదీనా, గ్రీన్ చిల్లీ అండ్ కొత్తిమీర అన్నీ కలిపి మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. లేదంటే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో గ్రీన్ చిల్లీ, పుదీనా అండ్ కొత్తిమీర, నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చి దీంట్లో మెంతి ఆకులు అన్నమాట. సో నేను మెంతి ఆకు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆ మిశ్రమంలోకి వేసుకొని ఆనియన్, గ్రీన్ చిల్లీ పేస్ట్ అంతా కలిసేలాగా ముక్కకు పట్టేలాగా తిప్పుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకొని చికెన్ బాగా ఆయిల్లో కుక్ అయ్యేంత వరకు ఉంచాలి. తర్వాత కుక్ అయిన చికెన్లోకి నేను 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, కసూరి మేతి కొంచెం తీసుకున్నాను. బిర్యానీ పౌడర్ మీ దగ్గర లేకపోతే ఇన్ కేస్ మీ దగ్గర బిర్యానీ పేస్ట్, ప్రియా పేస్ట్ అని బయట దొరుకుతుంది, ఆ పేస్ట్ వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది చికెన్ బిర్యానీలోకి. మీకు ఒకవేళ అది దొరికిందంటే పేస్టే వేసుకోండి, దొరకలేదంటే బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి. అవి కూడా చికెన్లో మగ్గిన తర్వాత ఇక్కడ నేను 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. వేరొక స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1 kg రైస్కి సరిపడే వాటర్ పోసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఆ వాటర్ని మరిగిన వాటర్ని డైరెక్ట్గా చికెన్ మిశ్రమంలో వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల బిర్యానీ ప్రాసెసింగ్ టైమింగ్ మనం తగ్గించవచ్చు, కొంచెం త్వరగా అవుతుంది. సో అందుకని నేను అలా సపరేట్గా చేసుకున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్ వాటర్ కూడా వేసుకోవచ్చు. వాటర్ వేసుకున్న తర్వాత కారం, ఉప్పు టేస్ట్ 2 చూసుకోవాలి. కారం తగ్గింది అనిపిస్తే కనుక గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని వేసుకోవచ్చు డైరెక్ట్గా. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పైనుంచి కొంచెం ఘీ వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 15 to 20 minutes ఆవిరంతా పోయేంత వరకు మీరు ఆ విజిల్ తీయకుండా ఉంటే పొడి పొడిగా వస్తుంది. నాలాగా ముందే తీసేస్తే మాత్రం మెత్తగా కనిపిస్తుంది. నేను అక్కడ మిస్టేక్ చేశాను, ఎందుకంటే నేను 5 minutes ఉంచాను, తర్వాత తీసేసాను. మీరు అలా చేయొద్దు. 15 to 20 minutes ఉన్న తర్వాత ఆవిరి అంతా పోయిన తర్వాత తీస్తే ఇంకా బాగుంటుంది. సో ఇదేనండి కుక్కర్ బిర్యానీ. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సింపుల్ అండ్ ఈజీ కుక్కర్ బిర్యానీ మీరు కూడా చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది.
ఎలా వచ్చిందో కూడా చేసి నాకు చెప్పండి. మీ యొక్క సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవుతుందని ఆశిస్తూ, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.